శ్రీకాకుళం జిల్లా గుడిమెట్ల కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘోర విషాద సంఘటన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే ఆలయాల్లో భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో శనివారం జరిగిన ఘోర విషాద సంఘటన. ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే ఆలయాల్లో భక్తుల భద్రతపై ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా సంఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా గుడిమెట్ల కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం శనివారం ఏకాదశి కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగి 8 మంది మహిళలు, ఒక బాలుడు మృతి చెందిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ఆలయాల్లో భక్తుల భద్రతా లోపాలు ఎత్తి చూపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది దేవాలయాలు ప్రైవేటు వ్యక్తులు కమిటీల రూపంలో నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆదాయమే లక్ష్యంగా కొన్ని ఆలయాలు నిర్వహించడం మారింది. ఆదాయమే లక్ష్యంగా నిర్వహించడంతో భక్తుల భద్రత గాలికి వదిలేసినట్లు తెలుస్తుంది. ఈ విధంగా చూస్తే నంద్యాల పట్టణంలో వ్యక్తిగత కమిటీలు ఏర్పాటు చేసి ఆలయాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నంద్యాల సంజీవనగర్ రామాలయం, నాగులకుంట సాయిబాబా ఆలయం, శ్రీ జగజ్జనని ఆలయం, జంబుల పరమేశ్వరీదేవి ఆలయం, బొమ్మల సత్రం సాయిబాబా ఆలయం వంటి ప్రధాన ఆలయాలు కమిటీల నిర్వహణలో కొనసాగుతున్నాయి. ఆలయాల వద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో భక్తులు వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో మరియు రోడ్లపై నిలపడం వల్ల ప్రజలు ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఆలయం వెలుపల ప్రమాదం జరిగితే ఆలయానికి సంబంధం లేనట్లు కమిటీ సభ్యులు వివరించడం పలు విమర్శలకు దారితీసింది. అదేవిధంగా ఆలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగితే నివారించే అగ్నిమాపక సామాగ్రి ఏర్పాటు చేయకపోవడం, ప్రమాద సంఘటన సమయంలో అత్యవసర ద్వారాలు ఆలయాల్లో ఏర్పాటు చేయకపోవడం, క్యూ లైన్లు ఇరుగ్గా ఏర్పాటు చేయడం, అదేవిధంగా భక్తులు దర్శనానికి వెళ్లే దారి, దర్శనం అనంతరం తిరిగి వచ్చే దారి ఒకే ద్వారం ద్వారా ఏర్పాటు చేయడం విధానాల వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతలు ఇచ్చిన స్థలాల్లో పూర్తిగా ఆలయాలు నిర్మించి వసతులపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంతో పలు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నంద్యాల పట్టణంలో ప్రముఖ ఆలయం నంద్యాల సంజీవనగర్లోని రామాలయం ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయానికి శుభ మరియు పర్వదినాల్లో వేలాది మంది భక్తులు దైవ దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. ఈ ఆలయాన్ని భగవత్ సేవా సమాజ్ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి పార్కింగ్ స్థలం లేకపోవడంతో భక్తులు వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదం చోటు చేసుకుంటే అగ్నిమాపక నిరోధక యంత్రాలు అందుబాటులో లేకపోవడం వంటి లోపాలు కనిపిస్తున్నాయి. నాగులకుంట రోడ్లో వెలసిన సాయిబాబా ఆలయం నంద్యాల పట్టణంలో ప్రముఖమైన ఆలయంగా కొనసాగుతుంది. ఈ ఆలయానికి భక్తులు గురువారం మరియు గురు పౌర్ణమి వేడుకల్లో పెద్ద సంఖ్యలో దర్శనానికి వెళ్తుంటారు. ఈ ఆలయానికి పార్కింగ్ స్థలం అంతంత మాత్రమే ఉండడం మరియు అగ్నిమాపక నిరోధక యంత్రాలు లేకపోవడం, ఆలయం లోపల అత్యవసర ద్వారాలు లేకపోవడం కారణంగా భక్తుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాల పట్టణంలో నిర్మించిన పలు సాయిబాబా ఆలయాలు, జంబుల పరమేశ్వరీదేవి ఆలయ సమీపంలోని సాయిబాబా ఆలయం మరియు బొమ్మల సత్రంలోని సాయిబాబా ఆలయం, శ్రీకృష్ణ ఆలయం, మూలసాగరంలోని వెంకటేశ్వర ఆలయం, ఎంఎస్ నగర్లోని లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆత్మకూరు బస్టాండ్లోని లక్ష్మీ గణపతి ఆలయం వంటి ఆలయాల్లో భక్తులకు భద్రతాపరమైన చర్యలు చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయాలను ప్రైవేటు వ్యక్తులు కమిటీల రూపంలో నిర్వహిస్తూ ఆదాయమే లక్ష్యంగా భక్తుల భద్రతపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆలయాల్లో విద్యుత్ మరియు అగ్నిమాపక పోలీస్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.